జాగ్రత్త. పేరేకి గొడ్డ పకేరు తాహత నీకు తెలియదు. ప్రపంచంలోని వీరులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరిన, లోకంలోని మేటి విలుకోండ్రు అమ్ముల వర్షం కురిపించిన, ఈ శరీరం మీద చర్మం కూడా కందిపోదు, రోమం కూడా ఊడిపోదు. పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందులకు? పానుగంటి పట్టపు రాణి బాల నాగు మహాపతివ్రత నువ్వు తెచ్చి నీ ముందుంచగలడు? చూడు. విశ్వాసఘాతక నమ్మిన ఆడదాన్ని తడిబట్ట కప్పి గొంతుకొస్తావా? నువ్వు నన్ను నిజంగా ప్రేమించావని నమ్మి నా తనువు మనసు నీకు అర్పితం చేసుకున్నాను. కానీ ఇలా ఏడు దాటి తెప్ప తగలబెడతావు అనుకోలేదు పక్కీరు, అనుకోలేదు. అరిగిపోయిన పాత చెప్పులను ఇంకా ఎన్ని దినాలు దొరకమంటావు? అంటే నన్ను నన్ను నీ పాత చెప్పుకెళ్ళి చెప్పకట్టావు అన్నమాట. ధర్మమా ఇది? ఎక్కడున్నాయే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తున్నావు అన్నమాట. నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? న్యాయాలు వేదాంతంలోకి దిగి వెంకటేశ్వరుని కొండ మీద గుండు కొరిగించుకున్న సన్యాసిని గాను. ఇప్పటికి నీలాంటి వారి అందరూ, అందులో నువ్వు ఒకతవు, ఇక ఎందరూ కానున్నారు. దుర్మార్గుడా, ముందే చెప్పాను. పకీర్, ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన నువ్వే చెత్త వేసుకుంటున్నావు, కొరువుతో తనగొక్కుంటున్నావు. ఏడుసావు. నీకు ఇష్టం లేకపోతే ఒక మూల కూర్చొని ఏడువు, లేకుంటే నా ప్రేయస్ నాకు ఓడిగం సాయివే. కామాంధకారంలో నీకు కంట్లే కనిపించడం లేదు. ఆడదాని హృదయాల్లో చెలరెగ్గే దావగ్నిలో నువ్వు మూడులా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నా మాట విను. నాకై నేను కనికరించి నా హృదయంలో నీకు చోటిస్తున్నాను. రా పకీర్, అనుభవించు. సాంగు పకీర్, షాకిని ఢాకిని పిచాచి రాళ్ళు రప్పలను వశం చేశాం. ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ టకుఠమారాజు విద్యలు మా ఫరం చేసుకున్నాం. ఎన్ని విద్యలు నేర్చి 7 సముద్రాల గడు వైపున లంకా జీవగడ్డలో గాదుక మృగాలు గంతులు వేసే ఈ కీకారణ్యంలో, ఈ రాతి గుహలో నువ్వు నేను సరసాలాడుతూ కూర్చుంటే అందరి పకీరుల్లాగా ఈ పకీరు కూడా వీధుల మన తాయిత్తులు అమ్ముకునే పకీరు అనుకుంటుంది లోకం. పకీరు శక్తి తెలవాలంటే, ముల్లోకాలు గడగడలాడిపోవాలంటే అలాంటి అందగత్తెను పతివ్రతను బంధించి అనుభవించినప్పుడే ఈ లోకం నాకు దాసోహం చేస్తుంది. 7 సముద్రాలు, పంచభూతాలు, అగ్ని పర్వతాలు అన్ని నా అధీనంలో ఉండాలి. ఇదే పకీరు ఆశయం, ఇదే పకీరు ఆశయం. నా మాట విను పకీర్. బాలనాగా మహాపతివ్రత పకీర్, పకీర్